అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో తెలంగాణలో పేద రైతుల భూములను లక్ష్యంగా చేసుకుని స్వాధీనం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దల భూములను పక్కన పెట్టి పేదల భూములను తీసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని 8 జిల్లాల్లో ఇదే తరహా విధానం కొనసాగుతోందన్నారు. ఆర్ఆర్ఆర్ కారణంగా చౌటుప్పల్ పట్టణం 2 ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయగిరి ప్రాంత రైతులు ఇప్పటికే అనేక సార్లు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ మళ్లీ అదే రైతులపై భారం మోపడం అన్యాయమన్నారు. జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతో మంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో 1 కాదు 2 కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా నీటిపారుదల రంగంలో ముందడుగు పడుతుంది అనేటటువంటి ఆశతోని తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతం. మరి నీటి కాలువలను కూడా నిన్న సందర్శించడం జరిగింది. వాటి మీద కూడా మేము డీటెయిల్డ్గా మాట్లాడతాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభం. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసేట వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎగ్జామ్స్ లేకుండా నర్సాపూర్ సబ్ స్టేషన్లోని లాగ్ బుక్లను పరిశీలిస్తే రైతులు